హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో మరొక కొత్త విషయం నేర్చుకుందాం. అదేంటంటే విండోస్లో టైం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు కింద టాస్క్ బార్లో రైట్ సైడ్లో క్లాక్ వస్తుంది. అయితే ఇది మన లోకల్ టైం ఉంటుంది. అలా కాకుండా డిఫరెంట్ కంట్రీస్ టైం మనకు ఒకేసారి అవసరం ఉందనుకోండి, అంటే మన అవసరాన్ని బట్టి వేరువేరు దేశాల సమయాలు ఒకేసారి ఒకే చోట మనకు కనిపిస్తే బాగుంటుంది అనుకుంటే దాన్ని మనం ఒక వరల్డ్ క్లాక్ లాగా చూపించాలనుకుంటే ఎలా అనేటువంటిది నేను ఈరోజు మీకు చూపిస్తాను. వేరు వేరు దేశాల క్లాక్ మనం చూపించాలనుకున్నప్పుడు ముందుగా వాటిని మనం ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం స్టార్ట్ మెనూలో ఇక్కడ మనకు రెడీగా మెనూలో అలార్మ్స్ అండ్ క్లాక్స్ అనేది ఉంటే అక్కడ అది ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ లేకపోయినట్లయితే స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత అలార్మ్స్ అండ్ క్లాక్ అనేటువంటిది టైప్ చేస్తే ఇక్కడ ఇది వచ్చింది చూడండి. ఇలా వచ్చిన దాంట్లో మనకు లోకల్ టైం అనేటువంటిది ఆల్రెడీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దీనిపైన రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అంటాం. అనగానే మనకు ఒక విండో వచ్చింది. డూ యూ వాంట్ టు పిన్ దిస్ టైల్ టు స్టార్ట్ అని చూడండి. ఇది మనం ఎస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు స్టార్ట్లో అది యాడ్ అయింది చూడండి. ఇక్కడ దీన్ని నేను పైకి తీసుకెళ్తాను. ముందుగా మనం ఒక మన క్లాక్ సెట్ చేసుకుందాం. సెట్ చేసుకొని దీన్ని మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఇది మన లోకల్ టైం కాబట్టి స్టార్టింగ్లో యాడ్ చేసాం. పైన ఈ గ్రూప్కి పేరు ఇస్తాను, వరల్డ్ క్లాక్ అని గ్రూప్ పేరు ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే మనకి ఏ ప్లేసెస్ యొక్క టైం అవసరమో, అంటే ఏ క్లాక్ని మనం చూపించాలనుకుంటున్నామో ఆ క్లాక్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అయితే దానికోసం మనం డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్లో మనం ఐడెంటిఫై చేయడం కోసం కింద చూడండి ప్లస్ బటన్, ఇది మనం క్లిక్ చేయాలి. యాడ్ న్యూ క్లాక్ అని ఇది క్లిక్ చేసి ఎంటర్ ఏ లొకేషన్ ఉంది, అంటే మనం ఆ లొకేషన్ పేరుని మనం ఎంటర్ చేయాలి. చూడండి లండన్ అని ఇచ్చాను. ఇక్కడ యాడ్ అయిపోయింది. అక్కడ 9:44 టైం అవుతుంది. ఇప్పుడు అలాగే ఇంకా ఏది కావాలో మనకు, అంటే ఆస్ట్రేలియా అనుకోండి, ఆస్ట్రేలియాలో పర్టికులర్ ఏరియా మనకు చూడండి. ఆస్ట్రేలియాలో ఏదైనా ఒక మెల్బోర్న్ తీసుకుంటున్నాను, మెల్బోర్న్ వచ్చింది. అట్లాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ మనం ఇక్కడ యాడ్ చేద్దాం. చూడండి ఈ విధంగా టైమ్స్ యాడ్ చేసాం. ఇట్లా మనకి ఏవి కావాలో మనం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి వరల్డ్ క్లాక్స్లో మన లోకల్ టైం వచ్చింది. దాంతోపాటు వేరేవి కావాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు లండన్ది ఆల్రెడీ యాడ్ చేసాం. దీన్ని రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్, ఇక్కడ మళ్ళీ మనం ఎస్ క్లిక్ చేయాలి. తర్వాత దీనిపైన రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్, ఇక్కడ దీన్ని మనం ఎస్ చేయాలి. దీనిపైన రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్. ఈ విధంగా మనం ఇంకా ఏ ప్లేసెస్ కావాలనుకుంటే ఆ ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని పిన్ టు స్టార్ట్ చేస్తాం. పిన్ టు స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కింద వచ్చాయి చూడండి. లండన్ వచ్చింది, దీన్ని మనం డ్రాగ్ చేసుకోవాలి. చూడండి మనం ఇక్కడ వరల్డ్ క్లాక్ అని పెట్టుకున్నాం కదా ఒక సెక్షన్, దాంట్లోకి మనం డ్రాగ్ చేస్తున్నాను. కేప్ టౌన్, అలాగే మెల్బోర్న్. ఇట్లా మనకి ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మనం ప్లేసెస్ యాడ్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అబుదాబి యాడ్ చేద్దాం. దీన్ని ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసి అబుదాబిని పిన్ టు స్టార్ట్. ఓకే, నెక్స్ట్ మరి ఇంకొకటి మెక్సికో, దీన్ని రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్. ఇప్పుడు వీటిని మళ్ళీ కింద యాడ్ అయ్యాయి కాబట్టి వీటిని తీసుకెళ్ళి మనం అక్కడ వరల్డ్ క్లాక్ అని యాడ్ చేసుకున్నాం కదా. చూడండి ఇక్కడ దీన్ని డ్రాప్ చేశాను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి మనకు వరల్డ్ క్లాక్ అనే హెడ్డింగ్ కింద డిఫరెంట్ కంట్రీస్ టైం ఇక్కడ మనకు ఒకే చోట వచ్చింది. మనకు కావాలనుకుంటే అలారం క్లాక్స్ అనేటువంటిది ఓపెన్ చేసుకొని చూడొచ్చు. అంటే నెక్స్ట్ టైం జస్ట్ ఇది మనం అలార్మ్స్ అండ్ క్లాక్ అనేటువంటిది ఓపెన్ చేసి దీంట్లో క్లాక్ అనే దాంట్లో చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ
రెడీగా అవన్నీ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇలా కూడా చూసుకోవచ్చు. లేదంటే మనకు స్టార్ట్ మెనూలోనే వరల్డ్ క్లాక్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. చూడండి, ఈ విధంగా మనకు డైరెక్ట్గా వరల్డ్ క్లాక్ని మన స్టార్ట్ మెనూలో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ కొద్దిగా అడ్వాన్స్ యూజర్స్ కోసం తయారు చేసినటువంటిది కాబట్టి దీన్ని మీరు వాడేటప్పుడు అది ఏం చేస్తున్నారనేటువంటిది మీకు అర్థమైతేనే దీన్ని ఫాలో కావాలి. లేకుంటే దీన్ని మీరు ట్రై చేయొద్దని మనవి. థ్యాంక్ యూ.